క్షీరాబ్ది ద్వాదశి కథా సంగ్రహం. క్షీరాంబోధితరం గోత్తబిందు చంద్రాంకితాకృతిం తులసీ వనమాలాయ మాంగికం మాధవం భజే. క్షీరాబ్ది సేనాద్ విష్ణురుత్థాయ ద్వాదశీ దినే బృందావనం సమాయాతి లక్ష్మీ బ్రహ్మాదిభి సహ. బ్రహ్మదేవుడు చెప్పుచున్నాడు, ఎల్లప్పుడూ క్షీర సముద్రంలో శయనించి ఉండు విష్ణువు కార్తీక ద్వాదశి రోజున లక్ష్మి, బ్రహ్మ మొదలగు వారితో కూడి బృందావనమునకు వచ్చును. అప్పుడట్టి బృందావనం నందు ఎవరు శ్రద్ధాభక్తులతో విష్ణువు పూజ చేయుదురో వారికి దీర్ఘాయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం మొదలగునవి కలుగుటయంటకు సంశయం లేదు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానము గాని, దానము గాని, పూజ గాని చేసినట్లయినచో అది అధికమైన ఫలమునిచ్చును. క్షీరసముద్రం నుండి లక్ష్మీదేవితో కూడి సమస్త మునుల చేతను నమస్కృతుడై పరమేశ్వరుడైన నారాయణుడెచ్చట వాసము చేయును. అట్టి బృందావన క్షేత్రము పూజనీయుడైనట్టియు, నిత్యుడైనట్టియు, తులసీ సహితుడైనట్టియు శ్రీమన్నారాయణమూర్తిని బ్రహ్మాది సమస్త దేవతలను శ్రద్ధాభక్తియుక్తులై పూజ చేయవలెను. శ్రీ మహావిష్ణువు వశిష్ఠాది మహామునుల చేత నానావిధ స్తోత్రపూర్వకముగా తులసీ వనమునందు పూజింపబడిన వాడైన ఈ కాలమునందు ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసీ వనమునందు నన్ను ఎవరు పూజ చేయుదురో వారు సమస్త పాపముల చేతను విడువబడి నా సాన్నిధ్యమును పొందుదురని ప్రతిజ్ఞ చేసినట. దేవతలేమి, యక్షులేమి, నారదుడు మొదలగు మునీశ్వరులేమి వీరందరూ బృందావనములో సన్నిహితుడయ్యున్న శ్రీ విష్ణువును సమస్త పాపములు నశించుటకు గాను పూజ చేయుచున్నారు. పతితుడుగాను, శూద్రుడైన వాడుగాను, మహాపాతకములు చేసిన వాడుగాను, ఉపపాతకముయుతుడుగాను ద్వాదశి రోజున విష్ణువును పూజించినట్లయిన వాని పాపములన్నీ అగ్నిహోత్రంలో పడిన పత్తిప్రోగు వలె నశించిపోవును. తులసీ సహితుడైన శ్రీ విష్ణువు ఏ పురుషుడు పూజ చేయకయుండునో అట్టి పురుషుడు పూర్వపుణ్యముల నుండి విడువబడినటువంటి వాడై రౌరవంబు నరకంబును పొందును. బృందావనమునందు సన్నిహితుడైన విష్ణువును పూజించినచో స్త్రీలు, శూద్రులు కూడా స్వర్గప్రాప్తి కలుగును. కావున బ్రాహ్మణాదులు పూజ చేసినచో పొందెడి ఫలమును ఇట్టిదని చెప్పవలసిన పని లేదు. బృందావనం చాలా మహత్యము కలిగినదని, అచ్చోట పూజించినట్లయితే విష్ణువునకు అత్యంత సంతోషకరమని పూర్వము దేవతలు, గంధర్వులు, ఋషులు మొదలగు వారందరూ బృందావనమునందు సన్నిహితుడైన శ్రీ మహావిష్ణువును పూజించిరి. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసీ సహితుడైన నారాయణమూర్తిని పూజించని మనుజులు కోటి జన్మలు పాపులుగా, చండాలురుగా పుట్టుదురు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ఈ బృందావనం నందు శ్రీ మహావిష్ణువును అనన్య శరణ్యులై శ్రద్ధాభక్తులతో పూజ చేసినట్లయితే బ్రహ్మహత్య, సురాపానము, సువర్ణస్థేయము మొదలగు మహాపాతకములు గాను, గురుతల్ప గమనము మొదలగు అతిపాతకములు గాని, ఉపపాతక కోటులైనను గాని ఇవన్నీ తక్షణమే అగ్నిహోత్రమునందు పడిన దూది వలె దగ్ధమగును. అట్టి మహాపుణ్యకమునట్టిదియుగాన తులసీ బృందావన సన్నిధానమునందు శ్రీ మహావిష్ణువును పూజించుట ప్రశస్తమై ఉన్నది. సాధుడగు పురుషుడు స్నాన సంధ్యావందనాది నిత్యకర్మానుష్ఠానంబులు సలిపి కల్పోక్త ప్రకారముగా నానావిధ వేదమంత్రముల చేతగాని, పురుష సూక్తము చేతగాని శ్రద్ధా భక్తియుక్తుండై పూజ చేయవలెను. ఎలాగనంటే మొదట పంచామృత స్నానము గావించి ఆ పిమ్మట శుద్ధోదకములచే అభిషేకమునర్చి ఆ మహావిష్ణువును స్వర్ణవస్త్రములచే అలంకరించి నానా విధములకు పుష్పముల చేత ధూపదీపాదుల చేత పూజించి భక్తి పురస్సరముగా నైవేద్యములనిచ్చి దక్షిణ తాంబూలాదులను సమర్పించి ఆ పిదప కర్పూర నీరాజనమును సమర్పించవలెను. లోకమునందెవడి ప్రకారముగా పూజలు గావించుచుండెనో అతడు సకల పాపములచే విడువబడి సమస్త సంపత్ సమృద్ధులు కలిగి మిగుల జయశాలి అయి ఉండెను. అచ్చోట నూర్చి గోమయం చేత అలికి పంచవన్నెల ముగ్గులతో అలంకరించి పద్మములను, శంఖమును, సాంగమును, చక్రమును, కైమోదికిని, గోపాదమును, వత్సపాదములను ఆ తిన్నె మీద అలంకరించి పూజించి తరువాత గీతావాద్యములతోనూ వేదఘోషలతోనూ తులసీ కథను వినవలెను. పూజ చేసిన తర్వాత సంతుష్టుడుగానున్ను స్వచ్ఛమైన మనసు గలవాడును కాగలడు. పుణ్యము గోరెడివాడు ఎలాగైనా తులసీవ్రత మహత్యము వినవలెను. విష్ణు సాన్నిధ్యము కావలేనన్నట్లయితే బ్రాహ్మణ సభలో తులసీ మహత్యమును వినవలెను. విష్ణుదేవునికి ఏ మాత్రము ప్రీతి చేయవలెనన్నా ఈ తులసీ మహత్యం భక్తితో వినవలెను. ద్వాదశి రోజున తులసీ కథను వినినట్లయితే పూర్వజన్మకృతమైన దుఃఖములన్నీ వదిలిపోవును. ఎవరు దానిని వినెదరో, చదువుదురో వారు విష్ణులోకం పొందుదురు.
అప్పుడు పూజాకాలమునందు ధూపదీపములను చూసిన వాడు గంగా స్నాన ఫలమును పొందును. పాపము గలవాడెవడైనను నీరాజనమును చూసినట్లయితే వాని పాపమంతయు నిప్పులలో పడిన పత్తిపోగు వలె మండిపోవును. ఎవడు నీరాజమును నేత్రములందును శిరస్సునందును అద్దుకొనునో వానికి విష్ణులోకము కలుగును. ఆ వెనుక టెంకాయలు, బెల్లము, ఖర్జూరము, అరటిపండ్లు, చెరుకుగడలు మొదలగు వానిని నివేదనము చేయవలెను. వీటిని తులసి సహితుడైన శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా సమర్పించి మోక్షార్థి అయిన పురుషుడు శ్రీ ప్రసాద మంత్రాక్షతలను పుచ్చుకుని శ్రద్ధాభక్తియుక్తుండై గంధ పుష్పాక్షతలతో బ్రాహ్మణులను పూజించి యథాశక్తి దక్షిణాదులను ఇవ్వవలెను. ఈ ప్రకారముగా కోటి జన్మల యందు చేసిన పాపములు నశింపజేసేడి ఈ మహావ్రతమును ఎవరనర్తురో వారికి ఈ లోకమునందు సమస్త భోగములను ఆమిష్ముఖమైన ఉత్కృష్టమైన గతియును గలుగును. ద్వాదశి రోజు బృందావన సన్నిధి యందు అవశ్యముగా దీపదానము చేయవలెను. ఏకదీపదానం చేసిన ఎడల ఉపపాతకములు నశించును. 10 దీపముల దానము చేసిన ఎడల మహాపాతకములు నాశనమగును. 100 దీపములు దానము చేసిన వారికి శివ సాన్నిధ్యము కలుగును. ఇంతకు మీదట దీపదానము చేయుట వల్ల స్వర్గాధిపత్యము పొందుదురు. అలాగే బ్రహ్మాదులకు దీపదాన ప్రభావము వల్లనే వైకుంఠము శాశ్వతమైన నివాసము కలిగి ఉంది. శుద్ధ ద్వాదశి రోజున బృందావన సన్నిధి యందు దీపదానమును ఎవడు చేయునో ఇతడు వైకుంఠములో సమస్తమునైన భోగములను అనుభవించి విష్ణు సాన్నిధ్యమును పొందును. ఆ దీపదర్శన మాత్రము చేతనే ఆయుర్దాయము, బుద్ధి బలము, ధైర్యము, సంపత్తులు, పూర్వజన్మ స్మరణ మొదలైనవన్నీ కలుగును. దీపమునకు ఆవు నెయ్యి ఉత్తమము, మంచి నూనె మధ్యమము, ఇప్ప నూనె అధమము, అడవి యందు పుట్టినట్టు ఇతరములైన తైలముల అధమాధమములు. ఆవు నెయ్యితో దీపం వెలిగించి దానం చేసినట్లయితే జ్ఞానలాభమును మోక్షప్రాప్తియును కలుగును. మంచి నూనెతో వెలిగించి సంపత్తు, కీర్తి లభ్యమగును. ఇప్ప నూనెతో దీపము పెట్టిన ఇహభోగములు సంభవించును. ఇతరములైన వన్యతైలములు కామ్యార్థములు. ఆవాల నూనెతో గాని అవిసె నూనెతో కానీ దీపము పెట్టిన శత్రువులు నశింతురు. ఆముదముతో దీపముంచిన సంపత్తు, ఆయువు క్షీణమగును. గేదె నెయ్యితో దీపం వెలిగించినట్లయితే పూర్వము చేసిన పుణ్యము కూడా నశించిపోవును. అదే స్వల్పముగా ఆవినెయ్యితో కలిసి పెట్టినట్లయితే ఏమీ దోషము లేదు. ఈ దీపదాన మహత్యమునెవరికినీ చెప్పనలవి గాదు. ఒక్క ఒత్తితో దీపం పెట్టి దానం చేసిన సమస్త పాపముల చేత విడువబడిన వాడై తేజస్విగాను బుద్ధిమంతుడుగాను అగును. 4 ఒత్తులతో దీపములను పెట్టిన రాజగును. 10 ఒత్తులతో దీపదానం చేసిన చక్రవర్తి అగును. 10 ఒత్తులతో దీపం వెలిగించిన దేవతలలో నొకడగును. 100 ఒత్తులతో దీపదానం చేసిన విష్ణురూపుడగును. ఆ ఫలము విష్ణుక్షేత్రమునందు తులసీ సన్నిధి యందు చేసినట్లయితే ద్విగుణముగా నుండును. గంగా తీరమునందు చేసిన 3 కార్తీక ద్వాదశి అందైన చతుర్గుణముగాను అగును. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావన సన్నిధి యందు శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి పరమోత్కృష్టమైన గతి కలుగును. బృందావన సన్నిధానమునందు వేదిక మీద ప్రతిమ, పుష్పమాలిక, ఫలాదులు, దీపములు, మండపములు వీటిని ఎవరు చూసి ఆనందం నొందురో వారి పాపములన్నీ నశించును. ఈ ప్రకారముగా సాష్టాంగముగా శ్రద్ధాభక్తులతో ఎవరాచింతురో వారు విష్ణు సాయుధ్యమును పొందుదురు. పరిశుద్ధమైనటువంటి దీన్ని సమస్త పాపములు హరించిన దీన్ని అయిన ఈ మహాత్యము కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావన సమీపమున శ్రద్ధతో వినువారును చదువువారును ఆయురారోగ్య ఐశ్వర్యములను పొంది అంచమున పరమపదము నొందుదురు. ఇది శ్రీ వైష్ణవే విష్ణు ధర్మోత్తరే క్షీరాబ్దిశయన వ్రతకల్పోక్తం నామ సప్తదశోధ్యాయ సమాప్తః. ఇట్లు క్షీరాబ్దిశయన వ్రతకల్ప మహాత్యమున కల్పకథా తాత్పర్యములు సమాప్తము.